ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా నిన్నెవరు ఆట మధ్యలోకి రమ్మని చెప్పింది? ఏయ్, చూసింది చాలే గాని వెళ్ళి అందరికి కాఫీలు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. రే బసవా, అది చెక్ పెట్టలేదురా, మన మధ్య చిక్కు పెడుతుంది. చిక్కులు పెట్టడం, కాపురాల్లో చిచ్చు పెట్టడం ఆ కుటుంబానికి బాగా అలవాటే కదత్తయ్య. ఒకరలా ఒకరిలా అని కాదు, కొడుకులు కూతుర్లు ఆ కుటుంబం అంతా అంతే. చేస్తున్న పని అందరికి కాఫీ ఇచ్చి కనిష్కకి ఇవ్వకుండా వెళ్తున్నావేంటి? నన్ను అడగలేదుగా. అంటే అమ్మా తులసి కాఫీ ఇవ్వమ్మా అని నిన్ను అడుక్కోవాలా? ఇందాక ఒక ఆట మధ్యలో వచ్చినందుకే నన్ను కోప్పడింది. మళ్ళీ అడగకుండా కాఫీ ఇస్తే ఏమంటుందోనని. వామ్మో వామ్మో, చూసావరా దీని చావు తెలివితేటలు? ఇంత అవమానం భరించడానిక నన్ను ఇంటికి తీసుకొచ్చారు మీరు? అమ్మా కనిష్క, నువ్వు ఆవేశపడకు. అది చేసింది తప్పే. ఇప్పుడే నీకు సారీ చెప్పేస్తా. ఏయ్ తులసి, కనిష్కకి సారీ చెప్పు. ఇదే అవమానం ఇంకెక్కడైనా జరుగుంటే పీక పిసికి చంపేసేదాన్ని. ఏయ్, నీకే చెప్పేది, కనిష్కకి క్షమాపణ చెప్పు. పాప మీద చేయెత్తింది, తప్పు చేసింది తను. క్షమాపణలు తప్పు చేసిన వాళ్ళు అడగాలి కానీ తప్పు చేసిన వాళ్ళని కాదు. ఎంత అహంకారం, ఎంత కండకావరం! ఒరే బసవా, ఏం చూసుకుంట్రా దానికంత పొగరు? మన సిద్ధు అండగా ఉన్నాడని ఏం చేసినా చెల్లుతుందనే ధైర్యం దానికి. సిద్ధు కోసం, మావయ్య నాన్నకిచ్చిన మాట కోసం ఈ ఇంట్లో ఇంతవరకు అవమానం భరించాను. ఇంకా నా వల్ల కాదు. అమ్మా కనిష్క, నువ్వు ఆగమ్మా. ఈ ఇంట్లో నుంచి నువ్వు బయటికి అడుగు పెడితే నా పరువు, మర్యాద, ఆత్మగౌరవం అన్నీ మంటగలిసిపోతాయమ్మా. అయినా ఈ ఇంట్లో నుంచి వెళ్లాల్సింది నువ్వు కాదు తల్లి, ఓ టక్కులు మారి తులసి. అది నాకు కాఫీ ఇవ్వకపోగా సారీ చెప్పమంటే చెప్పకుండా పొగరుగా వెళ్ళింది. ఇదంతా అసలు నేను భరించలేకపోతున్నాను. అది ఆఫ్టర్ ఆల్ ఈ ఇంట్లో ఒక పని మనిషి కనిష్క. దాని గురించి, అది చేసిన పనుల గురించి ఆలోచించడం కంటే దాన్ని ఇంట్లో నుంచి బయటికి ఎలా పంపించాలో అది ఆలోచించడం మంచిది. బాగా చెప్పావమ్మా. ఇక మాకు రెండే పనులున్నాయమ్మా. ఆ తులసిని అర్జెంటుగా ఇంట్లో నుంచి పంపించేయడం, మరు నిమిషమే నిన్ను ఇంటికి కోడల్ని చేయడం. ఇదే నా ఆజ్ఞ, దానికి తిరుగులేదమ్మా.
జాను నువ్వేం టెన్షన్ పడుకో. ఇవాళ సార్ మళ్ళీ నిన్నేమైనా అంటే కనుక నేను అస్సలు ఊరుకోను. రే ఈ సార్కేమైందిరా? రోజు కరెక్ట్ టైంకి వచ్చి పంచువాలిటీ అని చంపేవాడు. ఇవాళేంటి ఇంకా రాలేదు? ప్రిన్సిపల్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ మేడం. మేడం ఈరోజు శ్రీనివాస్ సార్ రావట్లేదా? ఆయన ఇవాళ్లే కాదు, ఇక నుంచి రారు. రిజైన్ చేశారు. రిజైన్ చేశారా? ఎస్, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రిజైన్ చేయాల్సి వచ్చింది. కానీ ఇది చాలా టఫ్ సబ్జెక్ట్ కదా మేడం, ఎవరు టీచ్ చేస్తారు? కంగారు పడకండి. మీకు బిజినెస్ ఇంటెలిజెన్స్ క్లాసెస్ అద్భుతంగా టీచ్ చేయడానికి కొత్తగా ఓ గెస్ట్ లెక్చరర్ని అపాయింట్ చేశాం. ఓ గెస్ట్ లెక్చరర్? ఎవరు మేడం? మీరే చూస్తారు కదా, క్లాస్కి వచ్చేస్తారు. వీడు లెక్చరర్ ఏంటి? హేజ్ మిస్టర్ జయనందన్. ఇక నుంచి మీ క్లాస్కి ఈసారే వస్తారు. గుడ్ మార్నింగ్ సార్. Sit down. థ్యాంక్ యూ సార్. యూ ప్లీజ్ ప్రొసీడ్ సార్. Thank you, ma'am.